ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ నానాజీ పట్నాయక్. మనం ఈరోజు ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్క వ్యక్తి ఒక్కో రకమైనటువంటి కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అంటే ఒక వ్యక్తికి ఉద్యోగం లేకపోవడము, మరొక వ్యక్తి వివాహం అవ్వకపోవడము, మరో వ్యక్తి అప్పులు ఊబుల్లో కురుక్కుపోవడం, అదేవిధంగా మరి కొంతమందికి సంతానం లేకపోవడం కావచ్చు. కొంతమంది ఏదైనా కర్మాగారం ప్రారంభించేది ముందుకు వెళ్ళకపోవడము, వ్యాపారాల్లో ఇబ్బంది కలగడము, శత్రు బాధలు, అదేవిధంగా మానసికంగా ఏదో ఒక రుగ్మతతోని అనారోగ్యంతో ఏదో రుగ్మతతోని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవన్నీ అసలు మనకు ఎందుకు కలుగుతాయి అంటే, మనకు జ్యోతిష్శాస్త్రం చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, మనము పూర్వజన్మలలో చేసినటువంటి కర్మని అనుభవిస్తుంటాం. కర్మ అంటే అది మంచిదే అయి ఉంటుంది, లేదా ఇంకొకరిని ఇబ్బంది పెట్టినటువంటిది అయి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక చక్కటి వాహనం కొనుక్కున్నాడు, చక్కటి భర్త వచ్చింది, లేదా భర్త వచ్చాడు, లేకపోతే భార్య ఉంది, చక్కటి పిల్లలు ఉన్నారంటే పాస్ట్ లైఫ్లో మనం చేసుకున్నటువంటి పుణ్యమే అని చెప్పి అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారి ద్వారానే హింసపడుతున్నారు అంటే వాళ్ళకి పాస్ట్ లైఫ్లో ఏదో చేసుకున్నటువంటి కర్మ అనుభవిస్తున్నారు. అయితే మనకి జ్యోతిష్శాస్త్రంలో పూర్వజన్మల్లో ఏమిటి, అసలు మీరెవరు, పూర్వజన్మలో ఎందుకు ఈ కర్మను అనుభవిస్తున్నారు, దాన్ని ఎలా తొలగించుకోవాలి అనేటువంటిది జ్యోతిష్శాస్త్రంలో స్పష్టంగా ఉంటుంది. అది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి, ప్రతి లగ్నాన్ని ఆ రాశిని బట్టి ఇన్ జనరల్గా ఉండేటువంటి సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటే, మీరు జన్మించినటువంటి సమయం ఆధారంగా మీ పర్సనల్ చార్ట్లో నవగ్రహాలు లగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థితిలో ముఖ్యంగా గురువుని శనిని, అంటే గురువు అంటే జీవకారకుడు, అంటే జీవుడి యొక్క ప్రయాణం, శని అనగా కర్మకారకుడు యొక్క ప్రయాణాన్ని, అవి పాస్ట్ లైఫ్స్ అంటే అవి వెనక రాసుల్లో ఉన్నటువంటి స్థితిని తీసుకొని, ఏ ఏ గ్రహాలు ఎలా స్థితి పొందాయో తీసుకొని దాన్ని బట్టి మీ పర్సనల్ చార్ట్ ద్వారా పలానా పోయిన జన్మలో మీరు పలానా రాజుగా పుట్టారు, లేకపోతే పోయిన జన్మలో మీరు పలానా జన్మెత్తి అక్కడ అది అనుభవించారు, ఆ యొక్క బ్యాలెన్స్ కర్మే ఈ జన్మలోకి ఇలా వచ్చిందనేటువంటిది ఉంటుంది. అలాగే ఇది పర్సనల్ చార్ట్ రీడింగ్ అయితే, ఇన్ జనరల్గా నాకు తెలియదండి, కేవలం లగ్నమే తెలుసు, రాశి తెలుసు అంటూ ఉంటారు. వారికి కూడా మనము వారు ఎటువంటి పరిహార మార్గాలు చేసుకుంటే ఏం చేసి ఉంటారు, వాళ్ళు ఎందుకు పాపం ఇప్పుడు ఈ జన్మలో ఇంత బాధపడుతున్నారు. చాలామంది అంటూ ఉంటారు, నేను చాలా మంచివాడినండి, నేను ఎవ్వరికీ హాని చేయను, నేను రోజు మంచి కర్మలే చేస్తున్నాను, అయినా నాకు ఎందుకు ఇబ్బంది అంటూ ఉంటారు. ఇదంతా ఏంటంటే, మీరు ఈ జన్మలో చేసేటువంటిది కాదు, పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ జన్మలో చేసేటువంటి సత్కర్మలు ఖచ్చితంగా వచ్చే జన్మలో మంచి గతులే ఇస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మనకి గరుడ పురాణంగా ఇవన్నీ ఏం చెప్తాయంటే, మనిషిగానే జన్మించాలని రూల్ లేదు. గంధర్వుడుగా జన్మించవచ్చు, దేవతలుగా జన్మించవచ్చు, పైలోకాలకి వెళ్ళి, లేదు చేసినటువంటి బ్యాడ్ కర్మాల ద్వారా కింద లోకాలకి, అతల వితల సుతల తలాతల అంటూ ఉంటారు, అలా కింద లోకాలకు కూడా వారు ఆ వ్యక్తి జన్మించవచ్చు. అయితే ఇక్కడ మనం ఎవరు, ఏ లగ్నం వారు, ఆ లగ్నం తెలియనటువంటి వారు, ఏ రాశి వారు ఎటువంటి కర్మ వల్ల ఈ ఇబ్బంది పడుతూ ఉంటారు, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అది గోసేవ పరంగా చేసుకోవచ్చు, లేనట్లయితే నామస్మరణ ద్వారా చేసుకోవచ్చు. మీకున్నటువంటి 6వ స్థానాధిపతి 5వ స్థానాధిపతి ఎవరు అని తీసుకొని దాన్ని బట్టి ఎటువంటి దానమైనా ఇచ్చి ఆ కర్మను తొలగించుకోవచ్చు. మరియు ఇవేవైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నానో ఇవన్నీ కూడా సాక్షాత్ ఆ యొక్క లలిత అమ్మవారే నా ద్వారా పలికిస్తుందని చెప్పి భావిస్తూ, నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి అని చెప్పి భావిస్తూ, మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ద్వారా మీ యొక్క జీవితాలు ఆ అమ్మవారి అనుగ్రహంతో చక్కగా ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి మనం ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. ఇక 9వ లగ్నమైనటువంటి ధనుర్లగ్నము, ధనస్సు రాశి. లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు ధనస్సు రాశి చూసుకోవచ్చు. అందులో ముఖ్యంగా మూల నక్షత్రము,
పూర్వాషాఢ నక్షత్రము, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటాయి. ఈ నక్షత్రాల వారికి కూడా ఇది వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క లగ్నం వారు పూర్వజన్మల్లో ఎటువంటి కర్మలు చేయడం ద్వారా, అది మంచివి ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైనటువంటివి ఉంటాయి కూడా, ఈ జన్మలో ఏం అనుభవిస్తూ ఉంటారో దాన్ని తొలగించుకోవడం ఎలాగా, అది గో సేవ ద్వారా, దానం ద్వారా, మంత్రం ద్వారా ఎలా తగ్గించుకోవాలనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. సర్వసాధారణంగా ఇది ఏదైతే ఈ పాస్ట్ లైఫ్ని తెలుసుకునే విధానం ఏదైతే ఉందో భృగునంద నాడిలో ఉంటుంది. అంటే జీవుడు అంటే గురువు యొక్క స్థితి ఎలా ఉంది మీ జన్మజాతకంలో, అలాగే శని ఉన్నటువంటి స్థితి అంటే కర్మకారకు ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది, జీవుడు పాస్ట్ లైఫ్లో ఏం చేశాడు, కర్మ ఏం అనుభవించాడు, ఎటువంటి కర్మలు చేయడం ద్వారా ఈ జన్మ వచ్చిందనేటువంటిది దాన్ని వెనక రాసుల్లో వేసుకొని క్యాలిక్యులేషన్ చేస్తాం. అయితే అదే విధానంలో లగ్నం కూడా జీవుడే కాబట్టి లగ్నాన్ని వెనక రాసుల్లో వేసుకున్నా కూడా ఇది సంబంధం వస్తుంది. అయితే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా ఈ లగ్నంలో ఈ జీవుడు జన్మించాడు అంటే ఆ జీవుడు పాస్ట్ లైఫ్లో కొన్ని కర్మలు అనుభవించడం ద్వారా, కొన్ని కర్మలు చేయడం ద్వారా ఈ లైఫ్లో ఈ లగ్నంలో జన్మిస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. అందులో ధనుర్లగ్నం కనుక తీసుకున్నట్లయితే ధనుర్లగ్నం అంటేనే మంచి గైడింగ్ లగ్నం ఇది. అంటే చక్కగా ప్రతి ఒక్కరికి వీళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు, వీళ్ళు మంచి చేయాలనే స్వభావం అధికంగా ఉంటుంది. అయితే ఈ యొక్క ధనస్సు లగ్నం వారికి ముఖ్యంగా గమనించినట్లయితే ఇక్కడ వీళ్ళ పాస్ట్ లైఫ్లో అనవసరంగా పెట్టుకున్నటువంటి కొన్ని శత్రుత్వాలు ఏవైతే ఉంటాయో ఆ శత్రుత్వాలు ఏ రకాలుగా ఈ జన్మలోకి రావడం జరుగుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ధనుర్లగ్నం వారికి స్త్రీ శాపము, అంటే స్త్రీ శాపం మూలంగా రావడం జరుగుతుంది. అంటే ఆడవారు శాపం రూపంలో, అంటే వాళ్ళ యొక్క శాపం ఉంటుంది వీళ్ళకి. ఎలాగా 6వ స్థానాధిపతి ఉంటుంది, అంటే స్త్రీల ద్వారా శత్రుత్వాలు ఉంటాయి వీళ్ళకి. పురుషుడైతే భార్య రూపంలోనో కూతురు రూపంలోనో, కొంతమంది కూతురు రూపంలో ఎలా ఉంటుంది అంటే ఒక ఏజ్ వచ్చాక అమ్మాయి ఇష్టాలని పెళ్లి చేసుకుంటా అంటే వీళ్ళిద్దరికి మధ్యలో శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది, తండ్రికి కూతురికి. అదేవిధంగా భార్య రూపంలో పురుషుడైతే, స్త్రీ అయితే ఆడపడుచు రూపంలో కూడా రావచ్చు, చెల్లెల రూపంలో రావచ్చు. అంటే ఏం లేదు ఇక్కడ, వాళ్ళేదో మనం ఒక్కోసారి ఏమనుకుంటామంటే వాళ్ళేదో కావాలని ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకుంటాం, కానీ ఇదంతా మీరు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మే. ఇది అర్థం చేసుకోండి. అంటే దీని అర్థం ఏంటి, ఈ జన్మలో అయినా సరే మనం మంచి పనులు చేయాలి, మంచి కర్మలు చేయాలి. 99% మంచివి చేయొచ్చు, ఒక్కటి చేసినట్టు అంటే ఆ ఒక్కటి కూడా మీకు వెంటాడుతుంటుంది. ఎలా అంటే ఉదాహరణ చెప్పాలంటే మనకి చూడండి, ట్రాఫిక్లో వెళ్తూ ఉన్నాము, అన్ని సిగ్నల్స్ దగ్గర ప్రాపర్గా ఆగాం, మీకు ఎక్కడ ఫైన్ పడదు. కానీ ఒక్క సిగ్నల్ దగ్గర మనం ప్రాపర్గా ఆగకుండా వెళ్ళిపోయాం, ట్రాఫిక్ వాడు చూశాడు, ఫైన్ వేస్తాడా వేయడా? ఏమంటే నేను 99 సిగ్నల్స్ అస్సలు క్రాస్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఆగానండి, ఒక్క సిగ్నల్కి నన్ను వదిలిపెట్టరా అంటే వదిలిపెట్టరు. ఎందుకు వదిలిపెడతారు? నువ్వు ఇక్కడ దాటావు. ఎలా అయితే మనం ట్రాఫిక్ వాడు ఫైన్ ఎలా వేస్తాడో 99 మంచి పనులు చేసినా ఒక్క పని మనం ఎప్పుడైతే మనం అతిక్రమిస్తామో ధర్మానికి విరుద్ధంగా, అది మీకు కర్మ రూపంలోకి వచ్చేస్తుంది. ఎవరినైనా ఇబ్బంది పెట్టాం పాస్ట్ లైఫ్లో, సర్వసాధారణంగా ఏమవుతుందంటే పాస్ట్ లైఫ్లో అనవసరమైన గొడవలు చేయడం ద్వారా వస్తుంది కర్మ వీళ్ళకి. మీకు అనవసరమైన గొడవతో వస్తూ ఉంటారు మీ దగ్గరికి. ఇప్పుడు స్త్రీ రూపంలో ఇందాక నేను చెప్పినట్టుగా కోడలు, కూతురు, లేకపోతే భార్య, ఆడపడుచు, లేదా సుఖ సంబంధించినటువంటి వ్యాధుల రూపంలో. ఎందుకంటే మనకి పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. అందుకని సుఖ సంబంధించిన రోగాలు, లేకపోతే స్త్రీ సంబంధించిన వాటి మూలంగా, లేదా స్త్రీ మూలంగా శత్రుత్వాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ పాస్ట్ లైఫ్లో వీళ్ళు కొన్నిసార్లు పోలీసులుగా జన్మించి కూడా ఉంటారు. వీళ్ళు పోలీసులు, లేనట్లయితే ఒక పెద్ద కర్మాగారాలను నడిపించినటువంటి వారు, అందరినీ కూడా అంటే వీళ్ళ మాటలతోనే చక్కగా వీళ్ళు రూల్ చేసేటువంటి స్వభావంలో జన్మించి ఉంటారు. అంటే ఆ రకమైనటువంటి జన్మలు ఉంటాయి వీళ్ళవి. అందులో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఒక్కొక్కసారి తెలియకుండా ఓవర్గా వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడు మీ ద్వారా కొంతమంది ఎవరైతే బాధపడ్డారో వాళ్ళు ఈ జన్మల్లో మీతోనే జన్మించడం జరుగుతూ ఉంటుంది. అయితే దీన్ని ఎలా తగ్గించుకోవాలి ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసింది ఏమిటంటే దానము. ఏం దానం ఇవ్వాలి? బొబ్బర్లు ఉంటాయి, బొబ్బర్లు అంటారు. బొబ్బర్లు కేజీంబావు బొబ్బర్లు తీసుకోండి, తెలుపు రంగు వస్త్రము తీసుకోండి. బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము తీసుకొని దానంగా ఇవ్వండి మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితుడికి. తర్వాత గోవుకి తీపి పదార్థాలు ఏమైనా ఉంటాయి కదంటే తేనె పూసిన చపాతీ కానీ, అయితే నూనెలో దాన్ని కాల్చకుండా ఉన్నటువంటి చపాతీలు, అలాంటిది ఏదైనా సరే తీపి చపాతీలు
గోవుకు తినిపించండి. చిన్న చిన్న ముక్కలుగా అమ్మవారి స్వరూపంగా గోవుని భావిస్తూ తినిపించండి. తద్వారా మీ కర్మను కూడా తొలగించుకోవచ్చు. అదేవిధంగా ఈ జన్మలో మీరు ఏ దేవతా ఆరాధన లైఫ్ లాంగ్ చేసుకుంటే మీ కర్మలు తొలగుతాయి అంటే, ఒకటి ఆంజనేయ స్వామి, లేదా మనకి విష్ణు అవతారం అయినటువంటి నృసింహస్వామి యొక్క అవతారాన్ని మీరు లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం చేసుకున్నట్లయితే మీకు పాస్ట్ లైఫ్ కర్మలు తొలగుతూ ఉంటాయి, చాలా బాగా తొలగుతూ ఉంటాయి దానివల్ల. లేదా ఆంజనేయ స్వామి అయినా చేసుకోవచ్చు, లేదా కుమారస్వామిని కూడా చేసుకోవచ్చు. అయితే లక్ష్మీ నరసింహస్వామికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే పంచమ స్థానం ఏదైతుందో మీకు అగ్నితత్వ రాశి అవుతుంది, కుజుడు అవుతాడు అధిపతి. అందుకని ఉగ్రస్వరూపాన్ని మీరు చేసుకోవడం ద్వారా మీకు కర్మ తొందరగా తొలగుతుంది. అలాగే వీటితో పాటు లలితా సహస్రనామాలలో ఏ నామాన్ని మీరు రెగ్యులర్గా చాంటింగ్ చేసినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. అంటే ఇక్కడ ఒక్క నామం కాకుండా లలితా సహస్రనామాలు మొత్తము చేయవలసి వస్తుంది మీరు. అంటే మీకు పఠించడం వస్తే పఠించండి, లేదండి నాకు వింటానండి అని అనుకున్నట్లయితే అమ్మవారి ముందున నిలబడి 2 చేతులు జోడించిలా పట్టుకొని ఆ లలితా సహస్రనామాలు మొత్తము కూడా అమ్మవారిని చూస్తూ అలా వినండి. మీ పాస్ట్ లైఫ్ కర్మలు మొత్తం దగ్ధమవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ద్వారా మీకు చక్కటి ఫలితాలు రావడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మవారి యొక్క నామాలకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. ఈ బ్రహ్మ, నవగ్రహాలు, సమస్త దేవతలు కూడా అమ్మవారి యొక్క కింకరులు. బ్రహ్మ రాసినటువంటి రాతని కూడా అమ్మవారి యొక్క కింకరుడు బ్రహ్మ అవుతాడు. కాబట్టి మరలా తన భక్తులకి పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మలు తొలగించి కొత్తగా మరలా నుదుటి రాతని రాయమని చెప్తుందట అమ్మవారు. కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో మీ అందరూ చక్కగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.